బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను కబలించిన కరోనా వైరస్ను మనం ఇంకా మర్చిపోలేదు. అయితే ఈ కరోనా వైరస్ను చైనానే క్రియేట్ చేసిందంటూ అమెరికాతో పాటు ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు కూడా నమ్మాయి. అయితే ఇప్పుడు చైనా మరో కొత్త ఫంగస్ను తీసుకొస్తుంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభాన్ని నెలకొల్పేందుకు కూడా ప్రయత్నిస్తుందంటూ అమెరికా ఆరోపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని బాధపెట్టిన కరోనా వైరస్ ఇప్పటికీ కూడా కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతూనే ఉంది. అయితే కరోనాను చైనానే క్రియేట్ చేసిందని అమెరికాతో పాటు చాలా దేశాలు ఇవాల్టికి కూడా నమ్ముతున్నాయి. అయితే ఇప్పుడు అమెరికా మరొక బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ని బయటపెట్టింది. 5 ఏళ్ల కిందట వైరస్ దాడి చేస్తే ఇప్పుడు ఫంగస్ అనే ఒక అస్త్రంతో చైనా అగ్రరాజ్యాన్ని భయపెడుతుందంటూ కూడా అమెరికా ఒక సంచలనమైన వార్తను బయటపెట్టింది. అయితే చైనా ల్యాబ్లో డేంజరస్ ఫంగస్ను క్రియేట్ చేస్తుందంటూ కూడా అమెరికా ఆరోపిస్తుంది. ఈ క్రమంలో అమెరికాలో 2 చైనా సైంటిస్టులను అరెస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. జియాన్ లియూని వీరిద్దరు సైంటిస్టులు. ఒకరేమో 33 ఇయర్స్, జియాన్కి 33 ఇయర్స్, లియూన్కి 34 ఇయర్స్. వీరిద్దరూ చైనాకి సంబంధించిన శాస్త్రవేత్తలు. వీళ్ళు అమెరికాలో ఒక ఫంగస్ని స్ప్రెడ్ చేస్తున్నారు అనే ఆరోపణ మీద వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రజెంట్ వీళ్ళిద్దరూ అమెరికాకి చెందిన FBI కస్టడీలో ఉన్నారు. వీళ్ళని FBI ఇంట్రాగేట్ చేస్తుంది. అయితే ప్రమాదకర ఫంగస్ను స్మగ్లింగ్ చేశారనే కేసు పైన వీళ్ళపైన కేసు ఫైల్ చేసి వీళ్ళను ఇంట్రాగేట్ చేస్తున్నారు. అయితే ప్రజెంట్ FBI కొన్ని షాకింగ్ న్యూస్ని బయటపెట్టింది. అమెరికాలో ఉన్న FBI ఏజెన్సీ కొన్ని షాకింగ్ నిజాలను బయటపెట్టింది. అయితే సంచలనమైన విషయాలను బయటపెట్టిన FBI డైరెక్టర్ కశ్యప్ పటేల్ అరెస్ట్ అయిన చైనీస్ సైంటిస్టుల దగ్గర నుంచి కూడా ఆ వైరస్కి సంబంధించిన పేరును కూడా బయటపెట్టారు. అయితే ఆ వైరస్ పేరు ఫుసారియం గ్రమినెరం అనే ఫంగస్ అనే దాని పేరును కూడా గుర్తించారు. అయితే ఇది అగ్రికల్చరల్ టెర్రరిజంగా ఆయుధం అంటూ కూడా అమెరికా ఆరోపిస్తుంది. అయితే మిషిగన్ యూనివర్సిటీలో దీనికి సంబంధించి ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తున్నట్లు కూడా ఇప్పటికే అక్కడ చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించిన శాంపిల్స్ని కూడా ఇప్పటికే FBI తరలించారు. FBIకి సంబంధించిన అధికారులు కూడా వేరే ప్లేస్కి కూడా దాన్ని తరలించారు. అయితే అసలు ఈ ప్రమాదకర పాథోజన్ వల్ల ఏం జరుగుతుంది అన్న క్వశ్చన్ కూడా ఇప్పుడు ప్రతి చోట కూడా వినిపిస్తుంది. అసలు అమెరికా ఈ సూక్ష్మ జీవిని ఎందుకంత ప్రమాదకరంగా భావిస్తోంది? చైనా ఫంగస్ ఏం చేస్తుందో తెలిస్తే నిజంగా మీరందరూ కూడా షాక్ అవుతారు. అయితే గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి పంటలపై కూడా ఈ ఫంగస్ దాడి చేస్తుంది. ఈ ఫంగస్ ఏదైతే ఉందో ఒక తీవ్రమైన వ్యాధికి కూడా దారితీస్తుంది. ఫలితంగా మనుషులు, పశువుల్లో కూడా వ్యాధులు కలిగే ప్రమాదం కూడా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ ఫంగస్తో ఆర్థిక విధ్వంసం సాగుతుందని కూడా సైంటిస్టులు చెబుతున్నారు. సో ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇప్పటికే కరోనా ఎలాంటి విధ్వంసం సృష్టించిందో మనందరికీ తెలుసు. అయితే చైనా ఈ వైరస్ని క్రియేట్ చేసిందని కూడా అమెరికాతో పాటు ఇతర ప్రపంచ దేశాలు కూడా నమ్ముతున్నాయి. సో మరో కొత్త ఫంగస్తో చైనా ప్రపంచం మీద దాడి చేయబోతుందన్న వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి శివ? సయ్యద్, ఏదైతే ప్రధానంగా చూసుకుంటే కనుక అమెరికాలోని FBI దేశంలోని ప్రమాదకరమైన జీవ సంబంధమైన వ్యాధికారకాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న చైనా జాతీయురాలు ఎన్కింగ్ జియాను అరెస్ట్ చేసింది చైనా అమెరికా FBI. మొత్తం ఏదైతే ఫిసేరియం గ్రామినారం అనే ప్రమాదకరమైన ఫంగస్ ను అమెరికాలోకి అక్రమంగా రవాణా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి అరెస్ట్ చేశారు. దీనితో పాటు జియాన్ తో పాటు ఆమె ప్రియుడిని కూడా ప్రధానంగా ఇక్కడ అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. జియాన్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వ్యక్తిగా కూడా తెలుసుకున్నారు. చైనీస్ పార్టీ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి నిధులు కూడా సమకూర్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక జియాన్ ప్రియుడు జెన్యాంగో లియో ఫిర్యాదులో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మొదట అతను ప్రశ్నించిన నేపథ్యంలో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ ఫైనల్ గా FBI విచారించిన నేపథ్యంలో అసలు విషయాలు బయటకు వచ్చాయి. మొత్తంగా చూసుకుంటే అమెరికాలో 2 చైనా సైంటిస్టులు అరెస్ట్ చేశారు. సైంటిస్టులను అరెస్ట్ చేశారు.
జియాన్ అలాగే లియూని FBI అరెస్ట్ చేసింది. డేంజర్ ఫంగస్ ను స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే గతంలో కూడా మీరు చెప్పినట్టు గతంలో చూసుకుంటే మొదట కరోనా వ్యాప్తి అనేది కూడా కరోనా పుట్టింది, ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది చైనా నుంచి. దాని ఏ విధంగా అయితే వేలాదిగా లక్షలాదిగా గతంలో వ్యాధి వల్ల చనిపోయారో చూసాం. ఇప్పుడు కూడా ఇదే ఈ ఫంగస్ ను ఈ బ్యాక్టీరియాను కూడా దీన్ని కూడా ఇదే విధంగా వ్యాప్తి చేయాలనేది చైనా భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈ ఫంగస్ ను ఇటు అమెరికాకు తీసుకువెళ్ళడం, అక్కడ ల్యాబుల్లో చెక్ చేయడం అనేది కొంత ఆందోళన కలిగించే అంశంగానే ప్రధానంగా తెలుస్తోంది. అంటే ఇది అగ్రికల్చర్ టెర్రరిజం అంటూ కూడా అమెరికా ఆరోపణలు చేస్తుంది. చైనీయుల దగ్గర ఫిసారియం గ్రామినారం అనే ఫంగస్ ఉంది. ఆ ఫంగస్ ను సంబంధించి అదైతే పరిశోధన నిమిత్తం దాన్ని తీసుకువెళ్తున్న నేపథ్యంలోనే ఎయిర్పోర్ట్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మిచిగన్ యూనివర్సిటీలో పరిశోధకుల కోసం శాంపిళ్లను తరలించినట్లుగా చెప్తున్నారు. ప్రయోగాలు అయితే చైనాలో చేయకుండా అమెరికాలో చేయడం ఏంటనే ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి. గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి పంటలపై ఈ ఫంగస్ అనేది ఎక్కువగా దాడి జరుగుతుంది. దీని ద్వారా మనుషుల్లో, జంతువుల్లో కూడా వ్యాధులు ప్రమాదం ఉందనేది కూడా అమెరికా గుర్తించింది. ఇక జియాన్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యురాలుగా గుర్తించారు. జియాన్ కు పెద్ద ఎత్తున నిధులు కూడా సమకూరుస్తున్నట్టుగా కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఏదైతే ఒక దేశం నుంచి వేరే దేశానికి ఈ ఫంగస్ ను వ్యాపింప చేయాలి, అందులోనూ ఏదైనా ప్రయోగశాలలో దాని ప్రయోగ నిమిత్తం మాత్రమే అయితే చైనాలో చేయాల్సింది తీసుకొచ్చి అమెరికాలో ఎందుకు చేస్తున్నారు అనే కోణంలో కూడా ప్రజెంట్ వారు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ అమెరికాకు సంబంధించిన సిసిటి అమెరికన్ సంస్థలలోకి చొరబడడానికి, అలాగే మన ఆహార సరఫరాను లక్ష్యంగా చేసుకోవడానికి ఆపరేటర్లు, పరిశోధకులను వారిని ప్రభావితం చేసేందుకు 24 గంటలు పనిచేస్తుందని కూడా గుర్తు చేస్తున్నారు. మొత్తంగా ఇది తీవ్రమైన పరిణామాలు కూడా కలగజేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అంటే అమెరికన్ సంబంధించిన ప్రజల జీవితాలను, ఆర్థిక వ్యవస్థను తీవ్రమైన ప్రమాదంలో పడేసే విధంగా కూడా చైనా వ్యవహరిస్తున్నట్టు కూడా FBI డైరెక్టర్ క్యాష్ పటేల్ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఏదైతే ఈ అమెరికాకు చెందిన ఇద్దరు యువకులు ఇద్దరు సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో సైంటిస్టులు చేసిన ప్రయోగాల వల్ల, పరిశోధనల వల్ల ఆ వ్యాప్తి అనేది కూడా, ఆ ఫంగస్ వ్యాప్తి అనేది కూడా ఇటు అమెరికా వ్యాప్తంగా విస్తరింపజేసి అక్కడున్న ముందు పంట పొలాలకు సంబంధించిన ఈ గోధుమ, బార్లీ, మొక్కజొన్న, బియ్యం వంటి వీటికి సంబంధించి వాటికి ఎఫెక్ట్ ఉంటుంది. దాని ద్వారా పశువులకు, అలాగే మనుషులకు కూడా, మానవులకు కూడా ఈ ఫంగస్ వ్యాపింప చేయడం వల్ల కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ప్రాణ నష్టం కూడా చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అనేది కూడా ప్రధానంగా ఇటు అమెరికన్ FBI భావిస్తుంది. దానిలో ఇద్దరిని కూడా ప్రజెంట్ అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. దీని వెనుక కుట్రకోణం దాగి ఉంది. అసలు ఏం జరుగుతుంది ఏంటది కేవలం పరిశోధన నిమిత్తం అయితే పరిశోధనలు చేయాల్సింది అమెరికాలో కాకుండా చైనాలో చేయాల్సి ఉంటుంది. కానీ చైనా నుంచి ఆ బ్యాక్టీరియా ఫంగస్ ను తీసుకొచ్చి ఇక్కడ చేయడం వల్ల ఉన్న ఆంతర్యం ఏంటి అనేది కూడా ప్రధానంగా వారు వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ ఫంగస్ అనేది హెడ్ బ్లైట్ అనే వ్యాధిని కలిగిస్తుంది. ఇది ఇంతకుముందు చెప్పినట్లుగా పంట పొలాలకు సంబంధించి ఏదైతే ఆహార పదార్థాలు ఏవైతున్నాయి, గోధుమ కానీ, బార్లీ, మొక్కజొన్న మరియు బియ్యం, ఇవన్నీ కూడా వ్యాధులను కలగజేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. వీటి ద్వారా వాటిని సేవించడం ద్వారా, గోధుమల పంట పొలాల నుంచి వచ్చే ఆహార పదార్థాలు సేవించడం ద్వారా అప్పటికే అవి ఇన్ఫెక్షన్లకు గురై వాటి నుంచి మనుషులు కానీ పశువులు కానీ సేవించిన నేపథ్యంలో వారికి కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉందనేది కూడా ప్రధానంగా భావిస్తున్నారు. ఈ కోణంలోనే ప్రధానంగా ప్రెసిడెంట్ ఇద్దరిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి ప్రెసిడెంట్ కనిపిస్తోంది. అంటే ఏదైనా కుట్రకోణం దాగి ఉందా ఏంటి అనేది కూడా ఆ కోణంలో కూడా FBI ప్రజెంట్ దర్యాప్తు చేస్తోంది. ఇప్పుడు ఒకవైపు అమెరికాకు, చైనాకు మధ్య వివాదం కొనసాగుతుంది. ఇటు టారిఫ్లకు సంబంధించి కానీ, ఆధిపత్య పోర్ అనేది కూడా ఇరు దేశాల మధ్య, అగ్ర దేశాల మధ్య ఎక్కువ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వైరస్ వ్యాప్తి, ఫంగస్ వ్యాప్తి చేయడానికి చైనా ప్రయత్నిస్తుంది. దాని ద్వారా అమెరికాలో ఆర్థికంగా కానీ, ఇటు ప్రాణాలకు సంబంధించిన ప్రాణ నష్టానికి సంబంధించి కూడా పెద్ద కుట్రకోణం దాగి ఉందనేది కూడా ప్రధానంగా అమెరికా FBI భావిస్తోంది. వారిద్దరిని కూడా ప్రజెంట్ అదుపులో ఉన్న నేపథ్యంలో వారి నుంచి కీలక సమాచారాన్ని సేకరించే పనిలో అమెరికన్ FBI నిమగ్నమై ఉందని చెప్పాలి. రైట్ థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. సో ప్రజెంట్ మరోసారి చైనా ప్రపంచాన్ని భయపెట్టే పనిలో పడిందంటూ కూడా ఇప్పటికే అమెరికా ఆరోపిస్తుంది. కరోనాని కూడా చైనానే సృష్టించింది అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. చాలా ప్రపంచ దేశాలు కూడా అదే నమ్ముతుంది. కానీ ఈసారి ఒక ఫంగస్తో దాడి చేయడానికి ప్రయత్నిస్తుందంటూ కూడా అగ్రికల్చరల్
టెర్రరిజాన్ని కూడా స్ప్రెడ్ చేసేందుకు చైనా ప్రయత్నిస్తుందంటూ కూడా అమెరికా ఆరోపిస్తుంది. అయితే దీంట్లో ఇద్దరు చైనాకి సంబంధించిన ఇద్దరు సైంటిస్టులని కూడా FBI అరెస్ట్ చేసింది. అయితే అరెస్ట్ అయిన చైనా సైంటిస్టుల దగ్గర నుంచి కూడా కొన్ని కీలకమైన సమాచారాన్ని కూడా సేకరించారు. అయితే ఫుసారియం గ్రమీనరం అనే ఆ ఫంగస్ని కూడా వీళ్ళు స్మగుల్ చేసినట్టు కూడా ఇప్పటికే తెలుస్తుంది. అయితే ఇది అగ్రికల్చరల్ టెర్రరిజం ఆయుధం అంటూ కూడా అమెరికా ఆరోపించింది. అయితే మిషిగన్ యూనివర్సిటీలో దీనికి పరిశోధనల కోసం ప్రస్తుతం శాంపిళ్లను కూడా తరలించారు. అసలు ఈ ప్రమాదకర పాథోజన్ వల్ల ఏం జరుగుతుంది, అసలు అమెరికా ఈ సూక్ష్మజీవిని ఎందుకింత ప్రమాదకరంగా భావిస్తోంది, చైనా ఫంగస్ ఏం చేస్తుందో తెలిస్తే ఖచ్చితంగా మీరు కూడా షాక్ అవుతారు. అయితే గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి పంటలపై ఈ ఫంగస్ దాడి చేస్తుంది. అయితే ఈ ఫంగస్ హెడ్ బ్లైట్ అనే డిసీజ్ని ఇది వ్యాధి రావడానికి ఇది దారితీస్తుంది. అయితే ఫలితంగా మనుషులు, పశువుల్లో వ్యాధి కలిగే ప్రమాదం ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ ఫంగస్తో ఆర్థిక విధ్వంసం సాగుతోందని కూడా సైంటిస్టులు చెబుతున్నారు. చైనా నుంచి మిషిగన్ ల్యాబ్ ఈ సుదీర్ఘ ప్రయాణం వెనుక కథ ఏంటి, కేవలం దీని వెనుక వీళ్ళు ఓన్లీ ఎక్స్పెరిమెంట్ మాత్రమే చేయాలనుకుంటున్నారా, లేక దీని వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా? ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే చైనాలోనే చేయొచ్చు కదా, అమెరికాలో ఉన్న మిషిగన్ యూనివర్సిటీలో చేయాల్సిన అవసరం ఏంటి అనేది ఇప్పుడు సర్వత్రా ఇప్పుడు రైజ్ అవుతున్న క్వశ్చన్ అది. అయితే అమెరికా చెబుతున్న ఏవైతే అంశాలు ఉన్నాయో, చూపుతున్న ఆధారాలు చాలా షాకింగ్గా ఉన్నాయి. ఏకంగా FBI డైరెక్టరే చెబుతున్న అంశాలు చాలా దిగ్భ్రాంతికి కలిగించేవిగా ఉన్నాయి. కేవలం ప్రయోగాలే అయితే డ్రాగన్ కంట్రీలో చేస్తే సరిపోతుంది, కానీ అమెరికా ల్యాబ్లో ఈ ప్రమాదకర ఫంగస్ గురించి ఎందుకు ప్రయోగాలు చేయడానికి వీళ్ళంతా ఎందుకు ప్లాన్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ రైజ్ అవుతుంది. అయితే చైనా ఆగ్రో టెర్రరిజాన్ని కూడా అగ్రికల్చరల్ టెర్రరిజానికి ప్లాన్ చేస్తుందా, ఈసారి అత్యంత ప్రమాదకర ఫంగస్ను ప్రయోగిస్తుందా అంటే అవునంటోంది అమెరికా. ఇప్పటికే చైనా యూనివర్సిటీలో పనిచేస్తున్న ఇద్దరు సైంటిస్టులను కూడా అరెస్ట్ చేశారు. సో ప్రజెంట్ దానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశారు FBI అధికారులు. అయితే చైనా కమ్యూనిస్ట్ పార్టీ సైంటిస్ట్ జియాన్ పార్టీకి కూడా జియాన్ చాలా విధేయురాలు. అదేవిధంగా ఈ ఫంగస్ పై పనిచేస్తున్న జియాన్కు కమ్యూనిస్ట్ పార్టీ చాలా ఫండ్స్ని కూడా ఇచ్చిందంటూ కూడా ఇప్పటికే FBI కొన్ని కీలకమైన సమాచారాన్ని బయటపెట్టింది. సో ఫర్దర్గా ఇలాంటి డేంజరస్ ఫంగస్ను నిజంగానే చైనా ప్రపంచ దేశాల మీద వదలాలని ప్లాన్ చేస్తుందా? అయితే అమెరికా చెప్తున్న అగ్రికల్చరల్ టెర్రరిజాన్ని కూడా చైనా ఇతర దేశాలకు పంపించడానికి ప్లాన్ చేస్తుందా అనే క్వశ్చన్కి సంబంధించి కూడా చాలా అనుమానాలు బయటకు వస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో ఈ అంశానికి సంబంధించి కూడా మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.